హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడి వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పే స్టోరీ వత్సల. వత్సల అనే అమ్మాయికి ఒకగానొక తమ్ముడు. ఆ తమ్ముడు గురించి వత్సల ఏం చేసిందో ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా ఒక ఊర్లో వత్సల అనే అమ్మాయి ఉండేది. అమ్మాయికి వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్ని చాలా బాధ పెట్టేది, అస్సలు సరిగ్గా చూసుకునేది కాదు. నాకు తమ్ముడు కూడా ఉండేవాడు. చనిపోతూ వత్సల వాళ్ళమ్మ తమ్ముని జాగ్రత్తగా చూసుకో అమ్మ, నువ్వే అమ్మవి అంటూ చెప్పేసి చనిపోయింది. కానీ వత్సల వాళ్ళ తమ్ముని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేది. కానీ పిన్ని ఎప్పుడు వత్సలని ఏడిపిస్తూనే ఉండేది. ఇంటి పని అంతా చేయించేది, అష్టచాకిరి పెట్టించేది, అన్నం పెట్టేది కాదు, చాలా ఇబ్బంది పెట్టేది. ఇలా గడుస్తున్న కొద్ది రోజుల్లో వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఇంక చనిపోవడంతో వాళ్ళ పిన్ని ఇంక వత్సలని అష్ట కష్టాలు పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు వాళ్ళ నాన్న చేసిన అప్పు కూడా వత్సలయ్య తీర్చాలని వత్సలని పనిలో పెట్టి ఆ పని చేయించేది, ఇంట్లో పని కూడా చేయించేది. అది చాలదన్నట్టు వత్సల పిన్ని వాళ్ళ తమ్ముడిని కూడా చదువు మానిపించి పనిలోకి పెట్టాలని అనుకుంటుంది. కానీ వత్సలకు అస్సలు ఇష్టం లేదు. పిన్ని ఎలాగైనా సరే, నేను ఎంత కష్టపడైనా సరే నాన్నగారు అప్పు నేను తీరుస్తాను, కానీ తమ్ముడిని చదివించాలి పిన్ని, మన మంచి ప్రయోజకుని చెయ్యాలి పిన్ని, దయచేసి నేను చేస్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తమ్ముడిని వదిలే పిన్ని. ఎంత బతికలన్నా సరే ఆ పిన్ని ఒప్పుకోలేదు. నువ్వు పని చేస్తే కొంత అప్పు మాత్రమే తీరుతుంది, మొత్తం అప్పు తీరదు. ఇల్లు ఎలా గడుస్తుంది? మీ తమ్ముడు కూడా పనిచేసి డబ్బులు తెస్తేనే కదా ఇల్లు గడిచేది అంటూ వత్సలని ఇబ్బంది పెట్టేది. అయినా సరే వత్సల ఏం చేయాలో తెలియక ఓ పక్కన తమ్ముడిని చదివించాలన్నా, ఓ పక్కన పిన్నిని చూడాలి, ఓ పక్కన ఇంటి పని చెయ్యాలి, ఓ పక్కన నాన్నగారు అప్పు తీర్చాలని చాలా బాధపడిపోతూ వత్సల ఏడ్చుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ అడవి మార్గంగా నడుచుకొని వెళ్ళిపోవు. ఎలాగా ఒక చెట్టు దగ్గర కూర్చొని అలా ఆలోచించుకుంటూ ఉండదు. అమ్మ, నువ్వు చనిపోబెట్టుకే మాకు ఇన్ని కష్టాలు, నువ్వే బ్రతుకుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు, నేను తమ్ముడు హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిన్ని మమ్మల్ని చాలా రాజరాపాలను పెడుతుంది, అన్నం కూడా పెట్టడం లేదు, తమ్ముడిని సరిగ్గా చూడడం లేదు, ఇంట్లో నన్ను అష్టచాకరీ చేస్తుందమ్మా అంటూ ఏడుస్తూ టైం మర్చిపోయి చిన్న చీకటి పడడంతో అక్కడే కూర్చుంది. అయినా సరే చీకటి పడిన విషయం తను గమనించక అలా కూర్చుంది. అదే చెట్టు మీద ఒక మంచి భూతం ఉంది. ఆ భూతం ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి ఈ వత్సలని భయపెట్టాలని చూసింది. ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. వత్సల భయపడలేదు సరికదా, ధైర్యంగా నిల్చుంది. దెయ్యం అంటాది, ఏంటమ్మాయి, నన్ను చూసి ఎవరైనా భయపడిపోయి గుండె జారిపోయి చచ్చిపోతారు, నువ్వేమో ఇంత ధైర్యంగా నిల్చున్నావు అని దెయ్యం అనగా, వత్సల నేను భయపడలేను, ఎందుకంటే నీకంట పెద్ద భూతం మా ఇంట్లో ఉంది, ఆ భూతం నన్ను రోజు భయపెడుతూనే ఉంది, ఆ భయం ముందు ఈ భయం చాలా చిన్నది అంటూ వత్సల సమాధానం ఇవ్వగానే, నాకంట పెద్ద భూతం ఉందా మీ ఇంట్లోని అంటూ సమాధానం, అవును నీకంట పెద్ద భూతం, దాన్ని రోజు రాసి రంపాన పెడుతూ పని చేయించుకుంటూ అన్నం పెట్టడం మానేసి అష్ట కష్టాలు పెడుతూ నన్ను మా తమ్ముని ఏడిపిస్తున్న పెద్ద దెయ్యం పిన్నయ్య మా ఇంట్లో ఉంది, కావాలంటే చూడు అని వత్సల పట్టంగా సమాధానం ఇచ్చింది. దెయ్యం కూడా ఆ భూతం కూడా, అవునా అయితే ఖచ్చితంగా మీ పిన్నిని నేను చూడాలి అంటూ అన్నది. వెళ్ళొద్దు, నువ్వు కూడా భయపడిపోతావు అక్కడికి అనేసి వత్సల అన్నది. లేదు సరే అయితే నేను మీ రూపంలో మీ ఇంటికి వెళ్తాను, అప్పుడు పిన్ని నన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో నేను చూస్తాను అంటూ ఆ మంచి భూతం వత్సల రూపం ధరించి వత్సల ఇంటికి వెళ్తుంది. వత్సల లేటుగా రావడంతో వాళ్ళ పిన్ని వెంటనే, ఏమే వత్సల ఎక్కడికి వెళ్ళావే, ఇంటి పని అంతా మానేసి ఇంటి చాకరీ చేయడం మానేసి ఆ గొడ్లకి నీళ్లు పెట్టడం మానేసి ఇల్లు పని అంతా వదిలేసి ఎక్కడికి ఊరేగవే అంటూ నోరిచ్చుకొని పడిపోవడంతో ఆ భూతం రూపంలో ఉన్న వత్సల, లేదు పిన్ని చేసేస్తాను అంటూ సౌమ్యంగా చెప్పి గొడ్ల సావిళ్ళలో గొడ్లకి దానా పెట్టి ఆ పేడ తీసి శుభ్రం చేసి వస్తుంది. వచ్చి రాగానే అన్నం పెట్టడం అనేసి మళ్ళీ వెంటనే, ఏమి వత్సల ఆ గుమ్మలతోడు, ఆ తడుగొడ్లెట్టు, ఆ సామాన్లతో వంట చేయి అంటూ వత్సలకి రూపంలో ఉన్న దెయ్యానికి పనులు చెప్తూనే ఉంటది. పాపం దెయ్యం పనుల మీద పనులు చేస్తూ అలిసిపోయి బాగా ఆకలేసేస్తుంది. ఆకలేసి వత్సల రూపంలో ఉన్న దెయ్యం వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని బాగా ఆకలిసేస్తుంది, కొంచెం అన్నం పెట్టు పిన్ని అని అనగానే వాళ్ళ పిన్ని, ఏం పని చేసావే, నీకు అన్నం పెట్టడానికి పని ఏమన్నా చేసావా, నువ్వు నీకు తిండి పెడుతూ కూర్చుంటే ఈ బాబు చేసిన అప్పు అంతా ఎవరు తీరుస్తారే అంటూ నోరించుకొని పడిపోయింది. అసలు రూపంలో ఉన్న భూతం మరంతా భయపడిపోయి నిజమే వత్సల చెప్పింది కరెక్టే, వీళ్ళ పిన్ని నాకంట దెయ్యంలాగా ఉంది,
ఇంతలా రాజరం పని పెడుతుంది, ఇంత పని చేయించుకుంది, కొంచెం అన్నం పెట్టడానికి ఇలా నోరిచ్చి పడిపోతుంది. పాపం వత్సల ఎంత బాధపడుతుందో అని చెప్పేసి వెంటనే వత్సల రూపం నుంచి భూతం రూపంలోకి వచ్చి వాళ్ళ పిన్నితో ఇలాంటిది, ఒసే నువ్వు వత్సలాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావా, నువ్వు ఇంత బాధ పెడుతున్నావా, నువ్వు అసలు మనిషి కాదే, పశువుతో సమానమే, నువ్వు ఇంకొకసారి వత్సలని ఇలా ఏడిపించి ఇలా చాకరీ చేయించుకున్నావంటే నేను పీక్కు తినేస్తాను, అమాంతాన్ని మింగేస్తానే నిన్ను అంటూ బెదిరించింది. ఆ పిన్ని వెంటనే భయపడిపోయి, లేదు లేదు వత్సలను బాగా చూసుకుంటాను, వాళ్ళ తమ్ముడిని కూడా నేను బాగా చూసుకుంటాను అని అన్నది. నువ్వు వత్సలని మళ్ళీ ఇబ్బంది పెట్టి వాళ్ళ తమ్ముడిని ఏడిపించావంటే నిజంగా నేను వచ్చి నేను అమాంతాన్ని మింగేస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోయి వత్సల దగ్గరికి వెళ్ళి, వత్సల నీ సమస్య ఇంకా పరిష్కారం అయిపోయింది, నీ పెన్ని ఇంకా నిన్ను భయపెట్టదు, నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా ఉండు, ఈ తమ్ముడిని చదివించుకో, నువ్వు సంతోషంగా ఉండాలి అంటూ వత్సలతోటి భూతం చెప్తుంది. వత్సల నిజమా, ఏం చేసావు అని అనగానే, మీ పిన్నిని బెదిరించాను, నేను బాగా చూసుకోకపోతే మింగేస్తానని చెప్పేసి అన్నాను, మీ పిన్ని కూడా భయపడింది, అదేవిధంగా నిన్ను బాగా చూసుకుంటాను అన్నది అనేసి చెప్పింది. ఇల్లు వత్సల సంతోషంగా ఉండు, ధైర్యం కూడగట్టుకో, నీ తమ్ముడిని పెంచుకో, వాడిని ప్రజోక్కిని చెయ్యి, నువ్వు ధైర్యం చెప్తేనే మీ తమ్ముడు కూడా ముందుకి సాగాడు అంటూ ఆ భూతం ధైర్యం చెప్పి కొంత బంగారాన్ని ఇచ్చింది. వత్సల ఆ బంగారాన్ని నమ్మి వాళ్ళ నాన్న అప్పు తీర్చేసి ఒక మంచి ఇల్లు కొనుక్కొని అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు తను సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. వాళ్ళ పిన్ని ఎప్పుడైనా వత్సలను ఒక మాట అనడానికన్నా భయపడుతుంది. ఒకవేళ తిడితే భూతం వచ్చి ఎక్కడని మింగేస్తుందని చెప్పేసి ఒకవేళ తిట్టాలనుకున్నా సరే తిట్టడం మానేసి నోరు మూసుకొని పాపం ఇంట్లో పనంతా చేసుకుంటూ ఒద్దుగ్గా ఉండడం ప్రారంభించింది.